ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు శిలువ మీద పలికిన 4వ మాటను ధ్యానించడానికి మీ మధ్యన మీతో కలిసి ఇట్టి అనుభవం పొందడానికి ఇది కేవలం దేవుని కృప అని భావిస్తూ అతి వినయ సాత్వికములతో దేవుడు నన్ను మీ మధ్యకు తీసుకొచ్చాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం నుండి మనం చదవగా, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయ విడిచితివని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని ఇదిగో అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చెరకలో ముంచి రేలును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి, తాలుడి ఏలియా వీని దింపవచ్చునేమో చూతుమనెను. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అని మనం చదువుతున్నాం. 4వ మాట, యేసయ్య సిలువ వేయబడినది 9వ గంటకు. 9వ గంటకు సిలువ వేయబడితే 12వ గంట నుండి 3వ గంట వరకు ఆ రోజు దేశం మీద చీకటి కమ్మింది. 9వ గంట నుండి 12వ గంట వరకు యేసయ్య 3 మాటలు పలికారు. చీకటి కమ్మక ముందు వరకు. అయితే చీకటి కమ్మి అది ఇక ఎత్తివేయబడుతుంది, వెలుగు కలుగుతుంది అని అన్నప్పుడు 3వ గంటకు యేసయ్య 4వ మాట పలికారు. ఆ తరువాత వెనువెంటనే మిగిలిన 3 మాటలు పలికి ప్రభు ప్రాణం విడిచారు. ఆ విధంగా సుమారు 3:30 ఆ ప్రాంతంలో ప్రభు చనిపోయారు. మరునాడు సబ్బాతు గనుక వారు 5 లోపే ప్రభువును సమాధి చేయవలసి ఉంటుంది. ఆ విధంగా యేసయ్య శిలువ మీద 6 గంటల పైన మన కొరకు శ్రమపడ్డారు. ఆయన చేతుల్లో మేకులు దిగగొట్టబడ్డాయి, ఆయన కాళ్ళల్లో మేకులు దిగగొట్టబడ్డాయి, ఆయన తల మీద ముళ్ళ కిరీటము గుచ్చబడినది, ఆయన వీపు కొరడా దెబ్బలతో దున్నబడినది. ఇట్టి మహాశ్రమలో ఆయన శిలువ మీద 6 గంటల కంటే ఎక్కువ పాటు కేవలం మన కోసం, మన పాపాల కోసం ఆయన అనుభవించారు. ప్రియా దేవుని సంఘమా, ఇలా ఒక్కొక్క మాట ఉపయుక్తమైనవిగా, సందర్భానుసారమైనవిగా ప్రభు పలుకుతూ 4వ మాట ఒక ప్రవచనాన్ని ప్రభు ఎత్తి చూపిస్తున్నారు. 22వ కీర్తనను ప్రభు గుర్తు చేస్తున్నారు. 22వ కీర్తన 1వ వచనం చదవగలరా? నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక అను మాటను యేసయ్య శిలువ మీద నుండి ఉచ్చరిస్తున్నారు. 7 మాటల్లో ఈ ఒక్క మాట ప్రత్యేకమైనది. ఎందుచేతనంటే ఇది లేఖనం. ఈ మాట లేఖనం. ఈ మాట ఆ రోజుల్లో ముఖ్యంగా పస్కా పండుగ నాడు యూదులు, ఇశ్రాయేలీయులు ఈ కీర్తన ఆ సందర్భంలో చదవడం, పాడడం అది వాళ్ళకు ఆనవాయితీ. పస్కా పండుగకు ఈ కీర్తన చాలా ఉపయుక్తమైనది. ఈ కీర్తన పాడింది దావీదే, రచించింది దావీదే. కానీ దావీదు ఎవరు?
దేవుని హృదయానుసారుడు. అతడు భక్తిలో, మనసులో, ప్రవర్తనలో దేవునికి ఇష్టుడు. దేవునికి ఇష్టులు కొన్నిసార్లు వారికి తెలియకుండానే పరవాసులు అవుతారు. యోహాను ఎలాగా, యెహెజ్కేలు ఎలాగా పరవాసి అయ్యాడో, దావీదు కూడా ఆత్మవశుడై పరవాసి అయి కొన్నిసార్లు అగోచర రీతిలో వారు తెలియకుండానే జరగబోవు సంగతులు ప్రవచించిన వారు అయ్యారు. దావీదు అలాంటి ప్రవక్తే. ముఖ్యంగా దావీదు యేసు విషయమైన ప్రవక్త. అనేక యేసు విషయమైన సంగతులు దావీదు బయలుపరిచాడు. అదే దావీదును దేవుడు ఈసారి ఆయన సిలువను గురించి ప్రవచించడానికి ఆత్మ ఆయన ఒక పనిముట్టుగా ఉపయోగిస్తున్నాడు. అందుకనే ఈ కీర్తనను సిలువ కీర్తన అని పిలుస్తారు. 22వ కీర్తన సిలువ కీర్తన. ఎందుకు అని అంటే, ఇది అక్షరాల పస్కా గొర్రెపిల్లను వధించేటప్పుడు ఉండే దృశ్యాన్ని అద్దం పడుతుంది. దావీదు కూడా అలాగే ఒక అమాయక జీవిగా ఆయన కూడా అనేక మంది చేత ఆవరింపబడ్డాడు. ఆ మనుషులను ఇలా అంటున్నాడు చూడండి. 12వ వచనంలో వృషభములు, బాషాను వృషభములు. 13వ వచనములో సింహములు. 16వ వచనములో కుక్కలు. 21వ వచనములో గురుపోతులు ఆయనను ఆవరించాయి, ఆయన చుట్టూ కమ్మాయి. ఆయన చుట్టూ కమ్మి అక్కడ ఏం జరుగుతుంది అని మీరు చూస్తే 16వ వచనములో కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. అగోచర రీతిలో దావీదు భక్తుడు అక్షరాల యేసుకు జరగబోయేదాన్ని ఆయన ఈ విధంగా సూచిస్తున్నాడు. తాను కూడా ఎంతో హింసకు గురయ్యాడు. తాను కూడా తన స్వకీయుల చేతని, తన బంధువుల చేతని తరమబడ్డాడు. అతను హింసకు గురయ్యాడు. అతను బ్రతికినంత కాలం దుఃఖమే ఆయనకి దక్కింది. ఎన్నో యుద్ధాలు చేయవలసి వచ్చింది, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. అందుకనే ఆయన కీర్తనల నిండా మనము అనేక శ్రమలు మనం చదువుతాం. అందులో భాగంగానే యేసయ్య శ్రమలు సూచిస్తున్నాడు. యేసయ్య శ్రమలు అనేకములు. ఆ శ్రమలు అనేకములలో ప్రధానమైనది 4వ మాటగా ప్రభు ఉచ్చరిస్తున్నారు. ఆయన విడవబడుతున్నారు, ఆయన విడిచిపెట్టబడుతున్నారు. విడవబడటం పాపము చేయుట వలన, పాపము కలుగుట వలన మానవ జీవితంలో జరిగే పెద్ద పరిణామం ఏదా అంటే అతడు విడిచిపెట్టబడతాడు. పాపం వలన ఆదాము అవ్వలు విడిచిపెట్టబడ్డారు. దేవుని సహవాసం పోగొట్టుకున్నారు. అనుదినం చల్లపూట వేళ వచ్చు ప్రభువు ఇక రావడం మానేశారు. ప్రభువు వాళ్ళని విడిచిపెట్టాడు. వారు దేవునితో ఆ ఎడబాటును పాపశాపంగా పొందుకున్నారు. పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవునితో కలిసి ఉండే భాగ్యం ఉండేది. పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుని సహవాసం లభించింది. కానీ ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఎడబాటు ప్రవేశించింది. విడిచిపెట్టబడ్డాడు. లేఖనములో అలా పాప పర్యావసానం మనం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో చదువుతాం. పాపంలో ఉన్న మనిషి ఏం చేస్తాడు? తాను దేవుని చేత విడవబడ్డాడని తెలుసు, కానీ ఇది ఇంకొక రకమైన పాపం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు. పాపంలో 2 విడిచిపెట్టుటలు జరుగుతాయి. ఒకటి, దేవుడు మనల్ని విడిచిపెడతాడు. 2, ఆ పాపములో
ఆ గుడితనములో, ఆ మనోనేత్రాల గుడితనములో మనము దేవుణ్ణే విడిచిన వారం అవుతాం. పాపం వలన వచ్చే ఆ యొక్క దుస్థితిలో మనము దేవుని చేత విడవబడి మనము దేవుని విడిచి ఎలా అయ్యామట? యెషయా గ్రంథం 53వ వచనంలో మనమందరము దారి తప్పిపోయినా గొర్రెల వలె అయిపోయాం, ఎవరు లేని వారి వలె, అయిన వారి చేత అందరి చేత విడిచిపెట్టబడిన వారమయ్యాం. కనుక పాపం వలన వచ్చు శ్రమలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిలో భరింపలేనిది ఎడబాటే, భరింపలేనిది విడిచిపెట్టబడుట, భరింపలేనిది ఒంటరితనం. ఆ రోజు ఐగుప్తు దేశం మీదికి వచ్చిన ఆ తెగులును గుర్తు చేసుకుందాం. 3 దినాల పాటు దేశం మీద చీకటి కమ్మింది. చీకటి కమ్మెను అని వ్రాసి ఉన్నది. ఈ చీకటి కమ్మబడటం వలన వారు ఆరాధిస్తున్న ఆ ప్రధాన దేవత అయిన సూర్యుడు వాళ్ళని విడిచిపెట్టినట్టు అయ్యింది. నిత్యము ప్రకాశించువాడు 3 దినాలు ప్రకాశించలేదు, వారికి వెలుగునివ్వలేదు, చీకటిలో విడవబడ్డారు. యేసు కూడా 3 గంటల పాటు చీకటిని అనుభవించారు. 3 గంటల పాటు చీకటిని అనుభవించి ఆ చీకటిలో ఆయన విడవబడుటను అనుభవించారు, ఎడబాటును అనుభవించారు, తృణీకారాన్ని అనుభవించారు, విసర్జింపబడుటను అనుభవించారు. ఆయన ఎందుకు అనుభవించాలి? మన కోసం అనుభవించాడు. ఎందుకంటే ఆయన అనుభవించకపోతే అది మనం అనుభవించవలసి ఉంటుంది. ఆయన మరణించకపోతే మనం మరణించాలి. ఎందుచేతనంటే ఆ మరణం మనది. ఆయన మన దెబ్బలు తాను వహిస్తున్నాడు, మన శ్రమలు ఆయన అనుభవిస్తున్నాడు. మన స్థానములో మనకు జరగాల్సినవన్నీ ఆయనకు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన పస్కా బలి, ఆయన పస్కా గొర్రెపిల్ల. పస్కా గొర్రెపిల్ల ఎలాంటి దాని దుస్థితి? అది 4 రోజుల ముందు విడిచిపెట్టబడుతుంది. ఎలా విడిచిపెట్టబడుతుంది? అది మందలో నుండి వేరు చేసి దాన్ని తీసుకొస్తారు. అది పిల్ల, దానికి ఇంకా తల్లి కావాలి, తన వారితో అది ఉండాలని ఇష్టపడుతుంది. కానీ ఆ పిల్లను బలవంతంగా మంద నుండి లాక్కుని తేవడం ఎందుకు అనంటే కేవలం కుటుంబం కోసం చనిపోవటానికి, బిడ్డల కోసం చనిపోవటానికి, బిడ్డల స్థానములో అది మరణించటానికి, కుటుంబ యజమాని స్థానంలో అది మరణించటానికి ఆ యొక్క పిల్లను నిర్దాక్షిణ్యంగా దాన్ని మందలో నుండి వేరు చేస్తారు. అది మన కొరకు బలి అవ్వాలి అని అంటే అది వేరుపరచబడాలి. అది మన కొరకు బలి అవ్వాలి అని అంటే అది మంద నుండి విసర్జింపబడాలి, అది వేరుపరచబడాలి. యేసు కూడా పస్కా గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆయన మన కొరకు విడిచిపెట్టబడుతున్నాడు, విడనాడబడుతున్నాడు. ఆ చీకటిని ఆయన అనుభవిస్తున్నాడు, ఆ అంధకారాన్ని ఆయన అనుభవిస్తున్నాడు, ఆ అంధకారములో వచ్చే ఒంటరితనాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. ఎందుచేతనంటే ఆ అంధకారం మనం అనుభవించకూడదని. అదిగో అన్నాడు కదా, స్నేహితుడా నీ పెండ్లి వస్త్రములు ఎక్కడా అన్నాడు. లేని పక్షాన అతన్ని బంధించి ఎక్కడ పోయి పారవేయమన్నాడు? వెలుపటి చీకటిలోనికి పారవేయబన్నాడు. అక్కడేముంటుంది? ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటుంది. మనము పారవేయబడాలి. మనము చీకటిలో కాళ్ళు చేతులు కట్టబడి బయట విడిచిపెట్టబడాలి. ఆ వెలుపటి చీకటి మనం అనుభవించాలి, ఆ ఎడబాటు మనం అనుభవించాలి. ఆ రోజు మిరియాము కృత్రిమంగా తాత్కాలికంగా 7 రోజుల ఎడబాటు అనుభవించింది. పాపం చేయడం వలన, తిరుగుబాటు చేయడం వలన తన పాళెము నుండి, తన ప్రజల నుండి, తన అన్న నుండి, తన యొక్క తమ్ముని నుండి, ఆ కుటుంబస్తుల నుండి 7 రోజుల పాటు వెలుపటి చీకటిలో గడిపింది, ఆ చలిలో గడిపింది. అక్కడ ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుట ఉంటుంది, అనగా రాత్రంతా మంచు ఉంటుంది. ఆ మంచులో తడిచి చలికి గడగడలాడి గజగజలాడి వాళ్ళు 7 రోజుల్లో నలిగిపోతారు, కృషించిపోతారు. పాపం వలన మనిషి బయట ఉంటాడు. దూరంగా చూస్తుంటే ఇళ్ళు వాకిళ్ళు కనపడతాయి, మనుషులు కనపడతారు, చిన్నగా కనపడతారు, ఆడుతున్నట్టు కనపడతారు, సంతోషంగా కనపడతారు. వారి ఇంటి వంట పొగలు, వారి పొయ్యి పొగలు లేస్తూ ఉంటాయి. అందరూ వంటలు చేసుకుంటున్నారు,
అందరూ ఆడుకుంటున్నారు, పిల్లలు గంతులు వేస్తున్నారు, దూరంగా ఆనందం కనపడుతుంది. మీరు మాత్రం అందులో పాల్గొనలేరు. మనం మాత్రం అందులో చేరలేము. దూరంగా ఆనందం కనపడుతుంది, దూరంగా సంతోషం కనపడుతుంది, దూరంగా అందరూ బాగున్నారు. కానీ మిరియాము మాత్రం ఒంటరిగా చీకటిని అనుభవిస్తోంది, ఒంటరితనాన్ని అనుభవిస్తుంది, విడిచిపెట్టబడిన ఆ దుస్థితిని అనుభవిస్తుంది. అందరూ ఉండి అన్నీ ఉండి ఆమె వేరుపరచబడింది, విసర్జింపబడింది. ఆమెను తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేశారు, ఒంటరిగా వదిలేశారు. ఎవరు రారు, ఎవరు పలకరించరు. ఆ స్థితి మనందరిది కావాలి. మిరియాము 7 రోజులు అనుభవించింది, మనం నిత్యం అనుభవించవలసిన వారం. నిత్యము నరకములో ఆ విడిచిపెట్టబడిన స్థితిని అనుభవించాలి. కానీ మనకు ఆ దుస్థితి రాకూడదు, ఆ ఎడబాటు మనం అనుభవించకూడదు, ఆ విడిచిపెట్టబడుట మనకు సంభవించకూడదు, మనం అలా తృణీకరింపబడకూడదు. అంటే ఏం చేయాలి? ప్రభు మన కొరకు ఆ నరకయాతన అనుభవించాలి. 7 రోజులు మిరియాము ఏదైతే ఆ చీకటిని అనుభవించిందో, ఆ రాత్రి ప్రగలు ఎంత బాధ ఎంత వేదన అనుభవించిందో, యేసయ్య కూడా మన కోసరము అలాంటి బాధలు అనుభవించాడు, అలాంటి వేదన అనుభవించాడు. అదే మూగజీవి అయితే ఇంకా భయంకరం. దాన్ని చూసి గుండె తరుక్కుపోతుంది. మంద నుండి వేరు చేసి ఒక గొర్రెపిల్లను ఒక మేకపిల్లనట ఒక వ్యక్తి తోలుకుపోయి అరణ్యములో వదిలేసి వచ్చేస్తాడట. గొర్రెపిల్లను కానీ మేకపిల్లను కానీ అలా వదిలిపెట్టడం ఎంత దయనీయమో మీరు ఆలోచించగలరు. మీకు కథ గుర్తుంది కదా, ఆ రోజు దావీదు పాపం చేసినప్పుడు నతానియేలు అను ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చి ఒక బేదవాని కథ చెబుతాడు. ఆ బేదవాని కథలో ఆ బేదవానికి ఒక గొర్రెపిల్ల ఉండేదట, ఆడగొర్రెపిల్ల. ఆ ఆడగొర్రెపిల్ల అతనికి ఎలా ఉండేదట? సొంత కుమార్తెలాగా ఉండేదట. సొంత కుమార్తెలాగా తన వద్ద పండుకోబెట్టుకుని దానికి పాలిస్తూ పెంచుకుంటున్నాడట. కొన్నిసార్లు గొర్రెపిల్ల బిడ్డ వంటిది అయిపోతుంది, గొర్రెపిల్ల కుమార్తె వంటిది అయిపోతుంది, ఇంటిలో మనిషి అయిపోతుంది. అలాంటి పిల్లను తీసుకువెళ్ళి ఎక్కడో విడిచిపెట్టి రావడం అది ఎంతో భయంకరమైన సంగతి. ఆ గొర్రెపిల్ల బిక్కుబిక్కుమంటుంది. దాన్ని ఏం చేస్తుందో తెలియదు, ఏ పాము కుడుతుందో ఏ తేలు కుడుతుందో తెలియదు. తోడేళ్ళు విడిచిపెట్టి వస్తే మనకు చింత ఉండదు, కానీ గొర్రెను విడిచిపెట్టి వస్తే మనం రోజంతా దాని గురించి ఆలోచిస్తాం. ఏమైందో, ఏం జరిగిందో, అది ఎలా చనిపోయిందో, బ్రతికుందో, రాత్రి చలికి ఎలా ఉందో అనే చింత కలుగుతుంది. ప్రియులారా, యేసయ్య కూడా మన కొరకు విడిచిపెట్టబడ్డాడు. ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల మన కొరకు విడవబడ్డాడు. ఈయన మన వంటి దుష్టుడు కాదు, మన వంటి పాపి కాదు, మన వంటి తిరుగుబాటుదారుడు కాడు, మన వంటి వేషధారి కాదు. పరిశుద్ధుడాయన, పవిత్రుడాయన, పాపరహితుడాయన. ఇట్టివాడు మన కొరకు శ్రమలను అనుభవించడం, అసాధ్యమైనది జరుగుతూ ఉన్నది, అసాధ్యమైనది అనుభవిస్తున్నాడు. కేవలం మన కోసమే అనుభవిస్తున్నాడు. ఆ మాటనే చెప్పడానికి ఆ 3 గంటల చీకటి వేదన, ఆ 3 గంటల అంధకార వేదన, ఆ 3 గంటల ఆ మంట వేదన, రక్తము కారుతూ ఉంది, ఆ తగిన గాయాలు మండుతూ ఉంటాయి. అటువంటి వేదనను ఆయన అనుభవిస్తున్నాడు. ఈలోపు తన వారందరూ ఆయన విడిచిపెట్టారు, తన వారందరి చేత ఆయన విసర్జింపబడ్డాడు, ఒంటరివాడు అయిపోయాడు. చుట్టూ చూస్తే 22వ కీర్తనలో చెప్పినట్టు కుక్కలు, గురుపోతులు, సింహాలు, భాషాను వృషభాలు చుట్టూ అలముకున్నాయి, కొమ్ములతో పొడుస్తున్నాయి. మృంగి వేద్దామని అవి సింహం వలె నోరు తెరుస్తున్నాయి, చీల్చి వేద్దామని వారి నోరు తెరుస్తున్నారు. ఆయుధదారులు ఆయన చుట్టూ ఉన్నారు, కత్తె ఈటెలు పట్టుకుని చుట్టూ ఉన్నారు, పండ్లు నూర్చేవారు ఆయన చుట్టూ ఉన్నారు, దూషించువారు ఆయన చుట్టూ ఉన్నారు, తలలాడించువారు ఆయన చుట్టూ ఉన్నారు. ప్రేమించువారు చాలా తక్కువ మందిగా ఉన్నారు. ఆయన తల్లి శిష్యులు తప్ప, ఆయన వెంబడించిన కొంతమంది స్త్రీలు తప్ప, నిస్సహాయులు తప్ప, ఏమీ చేయలేని వారు తప్ప, ఆయనకి ఏమైనా చేయగలిగిన వారు ఆయన చుట్టూ ఎవరు లేరు. ఆయన విడనాడబడ్డాడు, ఆయన విడిచిపెట్టబడ్డాడు. ప్రభు అంటారు 16వ అధ్యాయం యోహాను సువార్త 32వ వచనంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనంలో, ఇదిగో
మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరిగా లేను అని ప్రభు చెబుతున్నారు. తన వారందరూ ఆయన విడిచిపెట్టేశారు. తండ్రి తప్ప అందరూ విడిచిపెట్టేశారు. ఆయన ఆ మహావేదనలు అనుభవిస్తూ ఉన్నాడు. నరుడిగా నరుల మధ్యకు వచ్చాడు. తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. తన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు, విసర్జించారు, తృణీకరించారు. ఇట్టి వేదన ఆయన ఎందుకు అనుభవించాలి? ఈ వేదన మనం అనుభవించకూడదని, ఈ బాధలు మనం పడకూడదని, ఈ విడిచిపెట్టబడుట మనకు జరగకూడదని, ఎలాగైతే ఆయన దెబ్బల వలన మనకు స్వస్థతో, ఆయన తిరిగిన దెబ్బల వలన మనకు ఆరోగ్యమో, అలాగే ఆయన విడిచిపెట్టబడుట వలన మనకు సహవాసం, ఆయన విడిచిపెట్టబడుట వలన మనము విడవబడం, ఆయన విడిచిపెట్టబడటం వలన ఈవేళ మనం ఒంటరి వారము కాము. ఎందుకంటే మన ఒంటరితనం ఆయన తీసేసుకున్నాడు. మన పాపం ఎలా తీసుకున్నాడో, మన యొక్క అనారోగ్యాలు ఎలా తీసుకున్నాడో, మన రోగాలు ఎలా తీసుకున్నాడో, మన దోషం ఎలా తీసుకున్నాడో, మన ఒంటరితనాన్ని ఆయన తీసేసుకున్నాడు. అందుకనే సంఘం కనిపెట్టాడు, అందుకనే సంఘం స్థాపించాడు. సంఘం దేనికి నిదర్శనం? సంఘం సహవాసం, సంఘం స్నేహం. సంఘములో మన వంటి వారు, మన తోటివారు, ప్రార్థించువారు, మన మనసు గలవారు, మాట కలిసేది, మనసు కలిసే మనుషులతో కలవడం ఇది ఒక గొప్ప భాగ్యం. ఇలాంటిది ఎక్కడ జరగదు. భూమి మీద ఇలాంటి సహవాస స్నేహాలు ఉండవు. ఎక్కడ కలిసినా మరి కొన్ని చోట్ల కలుస్తారు, ఏవో తింటారు, తాగుతారు, తర్వాత గొడవలు ఆడుకుంటారు, మనసు కలవు, తర్వాత కొట్టుకుంటారు, చంపుకుంటున్నారు, తలకాయలు పలగొట్టుకుంటున్నారు. ఆ స్నేహాల వల్ల వాళ్ళకి లాభం లేదు, ఆ సహవాసం వల్ల వాళ్ళకి ఊరట లేదు, ఆ సహవాసం వల్ల వాళ్ళ జీవితంలో పరిష్కారం లేదు. గొడవలు పెరగడుతున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, వ్యసనాలు పెరుగుతున్నాయి, రోగాలు పెరుగుతున్నాయి. కానీ ఇది ఉత్తమమైన సహవాసం. సంఘము ఉత్తమమైన సహవాసం. దీని సహవాసం వంటి సహవాసం ఇది సాటి లేనిది. భూమి మీద ఇలాంటి సహవాసం లేదు. మనసు విప్పి చెప్పుకునే సహవాసం, మన మనసులోనిది, మన ఇంటిలోనిది, మన యొక్క ఒంటి లోపల విషయాలు మనసు విప్పి చెప్పుకునే సహవాసం, మనం ఎదుటి వ్యక్తిని నమ్మగలిగినవి సహవాసం. చెబితే ప్రార్థిస్తారన్న నమ్మకం, చెబితే ఎగతాళి చేయరన్న నమ్మకం, మనం పంచుకుంటే మన హేళన చేయరు, మన చిన్నచూపు చూడరన్న నమ్మకం. ఎంత గొప్ప సహవాసం! మామూలుగా మనిషికి ఆ గుణం ఉండదు. మనం నోరు విప్పి ఏదైనా చెబితే చులకన చేస్తారు, మన నోరు విప్పి ఏదైనా చెబితే ఎండేస్తారు, నోరు విప్పి ఏదైనా చెబితే మన గురించి అందరికీ చెబుతారు. కానీ సంఘ సహవాసం పవిత్రమైనది, సంఘ సహవాసం పరిశుద్ధమైనది, సంఘ సహవాసం సాటి లేనిది. దీని మీద ఉన్న నమ్మకం మరి ఏ సహవాసం మీద మనం ఉంచలేం. బాధ కలిగిన వెంటనే సంఘం గుర్తుకొస్తుంది, వేదన కలిగిన వెంటనే సంఘం గుర్తుకొస్తుంది, అవసరం వచ్చిన వెంటనే సంఘం గుర్తుకొస్తుంది. తప్పక ఈ సహవాసంలో మనం కొనసాగితే నాకు ఆదరణ, నాకు వెళ్ళాలని ఉంది. అందుకనే కదా ఎంత బాగోకపోయినా వస్తాం, ఎక్కలేకపోయినా వస్తాం, కాళ్ళు సహకరించకపోయినా రావాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ సహవాసం దూరం చేసుకుంటే మనం నిజంగానే విడిచిపెట్టబడని వారం అవుతాం. ఈ సహవాసం మానిపోతే మనమే విడిచిపెట్టబడిన స్థితిలోనికి వెళ్ళిపోతాం, ఎవరు లేని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఒకళ్ళు పలకరించే వారు ఉండరు, పరామర్శించే వాళ్ళు ఉండరు. సంఘం అలా విడిచిపెట్టదు. సంఘము శరీరంలో ఒక అవయవం బాగు తప్పితే మిగిలిన అవయవాలు కలిసి వస్తాయి. ఏమైంది అయ్యా, ఎలా ఉన్నారు, ఏంటి రాలేదు అని పలకరింపు పుడుతుంది, పరామర్శ పుడుతుంది. ఇలాంటి పరామర్శ, ఇలాంటి పలకరింపు ఇంకెక్కడ పుట్టదు, ఇంకెక్కడ కలగదు. ఎందుకు ఈ సహవాస స్నేహం మనకు దక్కింది? ఎందుకంటే యేసయ్య మన కొరకు 3 గంటల పాటు విడిచిపెట్టబడ్డాడు. మన ఎడబాటును ఆయన వహించాడు, మన ఒంటరితనాన్ని అనుభవించాడు. అందుకనే మనకు సంఘం అనే ఒక కొత్త కుటుంబాన్ని మనకి ఇచ్చాడు. సొంత కుటుంబంలో లేని స్నేహం ఈ కుటుంబంలో మనకు దొరుకుతుంది. సొంత కుటుంబంలో చెప్పుకోలేని బాధలు ఈ ఆత్మీయ కుటుంబంలో మనం చెప్పుకోవచ్చు. సొంత బంధువుల మధ్యన చెప్పుకోలేని విషయాలు ఆత్మీయ బంధువులైన మనతో చెప్పుకోవచ్చు, సహవాసంతో చెప్పుకోవచ్చు, ఆత్మీయ తండ్రితో చెప్పుకోవచ్చు, ఆత్మీయ తల్లితో చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ ధైర్యం? ఎక్కడి నుండి వచ్చింది ఈ కృప? ఏలీ ఏలీ లమా సబక్తానిలో పుట్టింది ఈ సహవాసం. నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితివి అన్న మాటలో పుట్టింది సహవాసం. ఎందుకంటే ఆయన విడిచిపెట్టబడ్డాడు. మన బాధలన్నిటినీ, ఒంటరితనాన్ని ఆయన తీసేసుకున్నాడు, ఆయన తీసేశాడు. గనుకనే ఈవేళ మీరు ఒంటరితనాన్ని అనుభవించవద్దు. మన శరీరము ఏ అవయవం ఒంటరిది కాదు. శరీరంలో ఉన్నదా
ఆ అవయవానికి మిగిలిన అవయవాలు ఎప్పుడు తోడే, మిగిలిన అవయవాలు ప్రక్కనే ఉంటాయి. ఇది సహవాసం. అందుకనే ప్రియులారా, సంఘాన్ని గ్రహిద్దాం, సంఘాన్ని ప్రేమిద్దాం, సంఘాన్ని గౌరవిద్దాం, సంఘ సహవాసానికి విలువ కడదాం. సంఘాన్ని చులకన చేసుకోవద్దు, సంఘ సహవాసాన్ని చిన్నచూపు చూడవద్దు, సంఘ సహవాసాన్ని దూషించవద్దు, సంఘ సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. సంఘ సహవాసాన్ని కాపాడుకోవాలి, సంఘ స్నేహాన్ని కాపాడుకోవాలి. చూడండి, ఈ మాట చదవండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనము సహవాసానికి పిలువబడ్డాం, ఆయన మాత్రం విడవబెట్టబడ్డాడు, ఆయన మాత్రం విడిచిపెట్టబడ్డాడు. కానీ మనల్ని మాత్రం సహవాసానికి పిలిచాడు. మనల్ని ఒంటరితనానికి పిలవలేదు, మనల్ని విడిచిపెట్టడానికి పిలవలేదు, మనల్ని తృణీకరించడానికి పిలవలేదు. మనుషులా తృణీకరిస్తారు, ఉన్నప్పుడు ఆదుకుంటారు, ఉన్నప్పుడు వస్తారు, లేనప్పుడు వదిలేస్తారు. పనికొచ్చేంత వరకు కలుపుకుంటారు, పని అయిపోయిన తర్వాత విడిచిపెట్టేస్తారు, అవసరం తీరిపోయిన తర్వాత వదిలేస్తారు, మర్చిపోతారు. కానీ ప్రభువు మనల్ని సహవాసానికి పిలిచాడు, ప్రభువు మనకి స్నేహానికి పిలిచాడు. అందుకనే నేను మిమ్మల్ని దాసులని అనను, మిమ్మల్ని స్నేహితులని పిలుచుచున్నాను. మనం స్నేహానికి పిలువబడ్డాం, సహవాసానికి పిలువబడ్డాం. ప్రియులారా, సంఘము గొప్పది, సంఘ సహవాసం గొప్పదయ్యా. కనుక ఈవేళ మనందరము ఏకగ్రీవంగా మనము ఈ సహవాస విషయంలో దేవుని స్తుతిద్దాం. ఈ సహవాసం ఒక వరము, ఈ సహవాసం, ఈ సంఘము ఒక గొప్ప అవకాశము. ఈ భూమి మీద మనము ఒంటరితనం అనుభవించకుండా ఉండటానికి దేవుడు సంఘాన్ని మనకి ఇచ్చాడు, సహవాసాన్ని మనకి ఇచ్చాడు. ఈ సహవాసానికి కావలసిన నీడ మనకి ఇచ్చాడు, మంచి కప్పును మనకి ఇచ్చాడు. ఎంతో ప్రార్థించగా, ధైర్యముగా, మనము నిస్సిగ్గుగా మనము కూడుకోవటానికి మనకు మందిరాన్ని ఇచ్చాడు. ఈ సహవాసాన్ని భద్రపరచుకోవటానికి, మనకెంతో చల్లగా ఉండటానికి అన్నిటినీ సమకూర్చాడు. ఈ సహవాసాన్ని పెంచుకోవటానికి వాక్యాన్ని ఇచ్చాడు. ఈ సహవాసాన్ని స్థిరపరచుకోవటానికి, దీనిలో ఉన్న లోటుపాట్లు దిద్దుకోవటానికి ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు. కనుక ప్రియులారా, సంఘము రాకడ వరకు మన బంధువు, సంఘము రాకడ వరకు మన కుటుంబం. ఈ స్నేహం మనం కాపాడుకోవాలి. ఎంతో కష్టపడితే వచ్చింది సహవాసం, ప్రాణం పెడితే వచ్చింది సహవాసం, 3 గంటల పాటు చీకటిని అనుభవిస్తే వచ్చింది సహవాసం, ఎంతో వెల చెల్లిస్తే వచ్చింది సహవాసం. ఇది ఊరికనే రాలేదు, ఊరికనే కనిపెట్టలేదు. ఎక్కడైనా చూడండి, ఒక సంస్థ, ఒక అంగడి, ఒక క్లబ్బు, ఒక కంపెనీయో పెట్టండి, ఆ సహవాసాలు ఎన్ని రోజులు ఉంటాయో చూడండి. ఆ సహవాసాల్లో ఎంత సమాధానంగా ఉంటారో గమనించండి, ఎంత శాంతితో ఉంటారో, ఆప్యాయంగా ఉంటారో గమనించండి. ఆప్యాయతలు ఉండవు, స్వార్థాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి. సహవాసాల్లో, బయట లోకరీతి సహవాసాల్లో మరి కొట్టుకోటాలు, తిట్టుకోటాలు ఉంటాయి. ప్రియులారా, దేవుని సంఘం ప్రేమించుకునే సంఘం, దేవుని సంఘం సహించుకునే సంఘం, దేవుని సంఘం ప్రార్థించుకునే సంఘం. ఇంత మేలిమైన సహవాసం మనకి ఎక్కడ దొరకదు. ఎలా వచ్చింది ఇది? ప్రాణం పెడితే వచ్చింది ఈ సహవాసం, రక్తం చెల్లిస్తే వచ్చింది సహవాసం, ఎన్నో గంటల పాటు సిలువ మీద ఆయన కష్టపడితే వచ్చింది సహవాసం. కనుక ఈ సంఘ సహవాసాన్ని దేవుడు మనకు ఒక పేరు పెట్టి, ఒక స్థలం ఇచ్చి, ఒక తండ్రిని, ఒక ఆత్మీయ తండ్రిని, ఒక తల్లిని నియమించి, ఒక కుటుంబాన్ని, మీరు అన్నీ విడిచి, అందరినీ విడిచి, మీ వాళ్ళని విడిచి, మీ స్థలాన్ని, మీ స్వస్థలాన్ని విడిచి, మీరు పలానా స్థలానికి వెళ్ళండి, మీరు ఒక సహవాసం కట్టాలి, మీరు ఒక సంఘాన్ని కట్టాలి, మీరు వాళ్ళకి ఆత్మీయ స్నేహం, సహవాసం ఇవ్వాలి అని ఎంతో త్యాగం. ప్రతి సహవాసం వెనక ఒక త్యాగం ఉంటుంది, ప్రతి సంఘం వెనక ఒక త్యాగం ఉంటుంది. ప్రతి ఆత్మీయ తండ్రి, తల్లి ఎంతో త్యాగం చేస్తేనే, ఎంతోమందిని విడిస్తేనే, ఎన్నో విడిచిపెడితేనే లోకాన్ని విడిచిపెట్టాలి, లోకరీతి విషయాలు విడిచిపెట్టాలి, లోక సంబంధమైన ఉద్యోగాలు, రాబడులు, సంపాదనలు విడిచిపెట్టాలి, లోక సంబంధమైన సుఖాలు విడిచిపెట్టాలి. ప్రభు త్యాగం చేసినట్టుగా ఆత్మీయ తండ్రి కూడా సహవాసంలో రావడానికి ఎన్నో త్యాగాలు చేసి వస్తాడు. ఎన్నో విడిచిపెట్టి తమను తాము ఈ సహవాసాన్ని కట్టడానికి, ఈ సహవాసానికి యోగ్యులుగా ఉండటానికి, తమను తాము యోగ్యులుగా కనబరుచుకోవటానికి ఎన్నో విడిచి, ఎన్నో అవలంబించుకొని, కొత్త విషయాలు, ఆత్మీయ విషయాలు అవలంబించి వారు దీన్ని కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక సహవాసం కట్టడం వెనక ఉపవాసం ఉంటుంది, ఒక సహవాసం కట్టడం వెనక మోకాళ్ళు ప్రార్థనలు ఉంటాయి, ఒక సహవాసం నిలబెట్టుకోవడం వెనక కన్నీటి ప్రార్థన ఉంటుంది. ఒక సహవాసం కట్టాలి, దాన్ని నిలబెట్టుకోవాలి అన్న దాని వెనుక ఎన్నో చెప్పుకోలేని బాధలు, వేదనలు, శ్రమలు, ఎన్నో త్యాగాలు ఉంటాయి. కనుక ప్రభు త్యాగం చేశాడు, ప్రభు త్యాగం చేశాడు. ఒక సేవకుడిని కూడా త్యాగం చేసి రమ్మంటాడు. సంఘం కట్టడం వెనుక త్యాగం ఉంటుంది, రక్తం ఉంటుంది, చెమట ఉంటుంది, కన్నీరు ఉంటుంది. ప్రియులారా, కనుక ఈ సహవాసానికి విలువ కట్టి జీవితాంతం వరకు దీని విషయంలో మనం నమ్మకంగా ఉంటాం, ప్రేమతో ఉంటాం,
సహనంతో ఉంటాం. దీన్ని పోగొట్టుకోం, దీన్ని వదులుకోమయ్యా, దీన్ని పెంచుకుంటామయ్యా. ఒకరి పట్ల ఒకరు విశేషమైన అనురాగం కలిగి ఉంటాం తండ్రి. ఒకరినొకరు కించపరచుకోం తండ్రి. ఒకరి విషయంలో ఒకరు అసూయపడము ప్రభువా. ఈ సహవాసం నువ్వు ఎంతో కష్టపడితే వచ్చింది నాయనా. దీని వెనుక ఎంతో శ్రమ ఉంటేనే ఇది వచ్చింది ప్రభువా. ఎన్నో త్యాగాలు జరిగాయి దీని వెనుక, ఎంతో కన్నీటి ప్రార్థన ఉంది ప్రభువా. ఈ సహవాసం ఇలా అంతరించిపోకూడదు తండ్రి. చిన్ని చిన్ని విషయాల వల్ల నాయన ఈ సహవాసం ఎవరు పోగొట్టుకోకూడదు ప్రభువా. చిన్ని చిన్ని మనస్పర్ధల వలన ఈ సహవాసం పోగొట్టుకోకూడదు తండ్రి. ఈ సహవాసాన్ని వదులుకోకూడదు ప్రభువా. ఆయన ఈ విధంగా ఆయన నీ సహవాసాన్ని నీ రాకడ వరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నేను ముద్రిస్తూ ఉన్నాను తండ్రి. ఆయన ప్రతి మనస్పర్ధను, ప్రతి భేదమును యేసు నామములో బంధిస్తూ ఉన్నాను తండ్రి. ఈ క్షణము నుండి ప్రభువా సంఘం ఐక్యపరచబడునుగాక. ఏక హృదయులు, ఏక మనస్కులు, ఏక భావము కలిగి నీ రాకడ వరకు నీవు అనుగ్రహించిన ఈ ఆత్మీయ సహవాసం, నీవు అనుగ్రహించిన ఈ ఆత్మీయ బంధురికం, ఈ ఆత్మీయ వర్గాన్ని ఏ నాటికి విడనాడకుండా ఆయన కాపాడుకోవటానికి, ఒకరినొకరు ప్రేమగా చూసుకోవటానికి, ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవటానికి, రానప్పుడు ఆయన ప్రభు అనారోగ్యం ఉన్నప్పుడు, మంచం పట్టినప్పుడు ఆయన ప్రభు వెళ్ళి పరామర్శించడానికి, ఆయన పలకరించుకోవడానికి మాకు ప్రేమలో దయచేయండి. సహవాసం ఎలా చేయాలో నేర్పించండి. మాకు తెలిసింది ఒంటరితనమే, మాకు తెలిసింది విడిచిపెట్టబడటమే. ఎందుకంటే మేము అందరి చేత విడవబడిన వారమే తండ్రి. ఆయన మాకు తెలిసింది సహవాసం కాదు ప్రభువా. కనుక సహవాసం నేర్పండి, స్నేహం నేర్పండి, ఎలా పలకరించుకోవాలో నేర్పండి, ఎలా పరామర్శించుకోవాలో నేర్పండి, ఈ సహవాసాన్ని ఎలా పెంచుకోవాలో నేర్పండి, ఈ ప్రేమను ఎలా వృద్ధిపరచుకోవాలో నేర్పండి ప్రభువా. ఒకరినొకరు ఎలా క్షమించుకోవాలో నేర్పండి తండ్రి. క్షమించలేకపోతే మేము కలిసి ఉండలేము ప్రభువా, కలిసి ఉండలేము తండ్రి. ఒకరినొకరు క్షమించుకోవడానికి సహాయం ఇచ్చేయండి, ఒకరినొకరు క్షమించి విడిచిపెట్టడానికి సహాయం ఇచ్చేయండి. ఆయన ఒకరొకరు సహించడానికి సహాయం ఇచ్చేయండి. మేము ఒకరి మీద ఒకరు ఏమీ చెప్పుకోకుండా, గుసగుసలాడకుండా, సనుగులాడకుండా మేము ఇది మొదలుకొని రాకడ వరకు ఒకరి పట్ల ఒకరము మిక్కిలి ప్రేమతో ఉండటానికి సహాయం ఇచ్చేయండి, మిక్కిలి ఆశతో ఉండటానికి సహాయం ఇచ్చేయండి, మర్యాదతో ఉండటానికి సహాయం ఇచ్చేయండి తండ్రి. ఎంతో వెల చెల్లించి సంపాదించిన ఈ సహవాసాన్ని మేము చిన్న విషయానికి పోగొట్టుకోకుండా ఈ రాకడ వరకు దీన్ని భద్రపరచుకోవటానికి కృపను అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ